హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూసబోయే ప్రాజెక్ట్ ఎయిరోహబ్ ఎట్ భోగాపురం. ఈ ప్రాజెక్ట్ మనకి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుందండి, కాంపౌండ్ వాల్కి. టోటల్ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉంది ప్రాజెక్ట్ అంతా కూడాను. ముందుగా ఈ యొక్క ఛానల్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా టోటల్ 18 acres అండి. ఇది ఫేజ్ బి గురించి మీకు చూపిస్తున్నాను. టోటల్ VMRD అప్రూవ్డ్ విత్ రెరా రిజిస్ట్రేషన్, రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. ఇదంతా కూడాను మొత్తం మనకి 40 feet రోడ్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనం జస్ట్ ప్రాజెక్ట్లో మనం చూసినట్లయితే ఎయిర్పోర్ట్ మనకు ఆపోజిట్లోనే కనబడుతుందండి. చాలా అట్రాక్టివ్గా ఉన్నది మొత్తం లొకేషన్ అంతా కూడా. కమర్షియల్ ఆస్పెక్ట్కి కానీ, రెసిడెన్షియల్ కానీ చాలా మంచి అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్ అయితే మాత్రం ఈరోజు మీరు చూస్తుంది. టోటల్ మనకి కాంపౌండ్ వాల్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇదంతా కూడా మనకి ఇంకొక 1 month, 1.5 monthలో మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా రెడీ అయిపోయి మీకు ఉంటుంది. ప్రజెంట్ అయితే రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ LP నెంబర్. మనకి ప్రజెంట్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ 2 అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. చాలా డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. భోగాపురం ఏరియాలో మనం లేఅవుట్ వేయాలంటే మినిమం ఎన్నో crores పెట్టి ల్యాండ్ కొనుక్కుని మనం లేఅవుట్ వేయాల్సి వస్తుంది. సో మనకంటూ ఒక మంచి డిమాండెడ్ ఏరియాలో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ టు ఇన్వెస్ట్ అండి. చాలా క్లోజ్గా ఉంటుంది, మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. చాలా ప్రామినెంట్ ఏరియా ఇది. మనకి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ టెర్మినల్కి వెళ్ళే 250 feet రోడ్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్, అది ప్రాజెక్ట్ పక్క నుంచే వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఫేజ్ 1 చూస్తున్నాము, దీనికి అటాచ్డ్గా ఉన్నది ఫేజ్ 2 అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సేల్కి ఉన్నది. సో ఇందులో 200 square yards నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్లాట్స్ అన్నవి. మాస్టర్ ప్లాన్ ఏదైతే 250 feet ఏదైతే ఉందో టెర్మినల్ రోడ్డు, అది జస్ట్ ఈ ప్రాజెక్ట్కి 200-300 meters డిస్టెన్స్లోనే వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మనం ఒకరు తీసుకున్నా కానీ అది మన కమర్షియల్గా ఏదైనా హోటల్స్కి కానీ, రూమ్స్కి కానీ ఫ్యూచర్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెసిడెన్షియల్ కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇది. రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి. గవర్నమెంట్ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతాయండి ఏరియాలోని. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉన్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అండ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి. అప్కమింగ్ సిటీ భోగాపురం, మెట్రో రైల్స్ కానీ ప్రతిదీ కూడా భోగాపురం వరకు మనకి ప్లాన్ అనేది అప్రూవల్ ఉన్నాయి కాబట్టి సో ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మంచి రిటర్న్స్ వస్తాయనేసి అనాలిసిస్ ఉన్నది. ప్రజెంట్ వర్క్ ఇది కూడా చూడండి, భోగాపురంలో ప్రజెంట్ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతున్నది. ఇది టెర్మినల్ అయితే మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మన ఏవియేషన్ మినిస్టర్ చెప్పినట్టే 2026 లోపు మన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రెడీ అవుతుందండి. సో ఈ లోపు ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కమింగ్ మంత్స్లోనే మనకి చాలా మంచి అప్రిషియేషన్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం అంతా కూడా రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. పైన కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్టు ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాంతోపాటు నా ఛానల్ కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.